హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఇంట్లో ఇన్స్టెంట్గా రాగి దోశ వేసుకోవాలంటే నేను ఆల్రెడీ రాగి జావకి పిండి చేసి పెట్టుకున్నాను కదండి. ఇంట్లో రాగులు, జొన్నలు, సజ్జలు, అవిసె గింజలు, పూల్ మకాని, ఓట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కొంచెం బాదం, ఇవన్నిటిని కూడా నేను కొన్ని వేయించుకొని కొన్ని ఎండబెట్టి కడిగి గ్రైండర్ చేయించి మిక్సీ వేసుకొని ఇలాగ పిండి చేసుకున్నా. ఈ పిండిని జావ కాసుకుంటే హెల్దీ బెల్లం పాలతో. తర్వాత ఇన్స్టెంట్ దోశగా కూడా మనం వాడొచ్చండి. ఇది 3 గంటలు 4-5 గంటలు వేసుకొని దీనిలో బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అందరిళ్ళల్లో ఉంటుంది కదా కామన్గా. ఈ రైస్ ఫ్లోర్ని ఒక 2 స్పూన్లు వేసుకొని పెద్ద గెరెటితో, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి, ఇది కూడా ఒక 2 గంటలు వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి, పెరిగైన అవసరం లేదు. చక్కగా దీనిలో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, పించ్ ఆఫ్ సోడా ఉప్పు అంటారు కదా, అది ఆ వంట సోడా, దాన్ని వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మీ ఇష్టం అండి, ఏం కావాలన్నా వేసేసుకోవచ్చు. చక్కగా లంప్స్ లేకుండా పిండిని నీట్గా దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలాగా కలుపుకొని చక్కగా కొంచెంసేపు ఒక 15 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. మనం కావాల్సినట్టు ఊతప్పంలా వేసుకోవచ్చు, క్యారెట్ తురిమి దాని మీద వేసుకొని అలాగా దోశలా వేసుకోవచ్చు. మన టేస్ట్కి ఎలాగ కావాలనిపిస్తే అలాగా వేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఇన్స్టెంట్గా మన దగ్గర బియ్యం దోశ పిండి ఉంటుంది కదా, మినపులు నానపెట్టుకొని మినప దోశ, వాటికంటే కూడా ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మనం కనుక ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది ఏదైనా. కానీ ఎప్పుడు తినే మినప దోశ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ టేస్టు, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఎలా పొంగుతుందో చూసారా, చాలా బాగా పొంగుతుందండి. కాకపోతే సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు కాలనివ్వాలి. అలా హోల్స్గా పడిపోతుంది అంటే బాగా కాలుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఉట్టిది తిన్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దానిలో మనం కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదా. అలా 2 సైడ్లా మనం కాల్చుకొని ఇలా రాగి దోశగా వేసుకోవచ్చు. ఇవేమీ లేకుండా ప్లెయిన్గా, లేదా రాగి ఇడ్లీగా చేసుకోవచ్చు. రకరకాలుగా ఇన్స్టెంట్గా మనం ఇంట్లో డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ని కానీ ఈవినింగ్ డిన్నర్కి మనం టిఫిన్స్ కానీ చేసుకోవచ్చు. నేనైతే నా స్టైల్లో నేను ఇలా దోశలు వేసానండి. ఈ దోశల్లోకి ఎప్పుడు రెగ్యులర్గా తినే పల్లి చట్నీ కాకుండా నేనైతే మీకు చెప్పా కదా, మెంతికూర పికిల్ చేశాను కదా, రోటి పచ్చడి. ఈ మెంతికూర రోటి పచ్చడి, కొంచెం అల్లం చట్నీ, ఈ రెండిట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఈ రోటి పచ్చళ్ళతోనే తింటారు, దోశలైనా ఇడ్లీలైనా. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో.